బాగి బిడ్డకు ఉన్న అద్భుత మహాశక్తుల గురించి మనోకి చెంబ మొత్తం వివరించేస్తుంది. దాంతో మనో చాలా షాకింగ్‌గా "ఏంటి చెంబ ఏం మాట్లాడుతున్నావు? ఆ బిడ్డ నా పాలిట మృత్యువా?" అని మనో ప్రశ్నిస్తూ ఉంటే, "అవును, కంసుడి పాలిట శ్రీకృష్ణుడు మృత్యువైనట్లు బాగి బిడ్డ నీ పాలిట మృత్యువే" అని చెంబ మళ్ళీ తేల్చి చెప్పేస్తుంది. అప్పుడే బాగి అటుగా వెళ్తూ అక్కడికి వచ్చి మొత్తం వింటూ ఉంటుంది. "నువ్వు చెప్తున్నది వింటుంటే నాకు ఒక విషయం మాత్రం బాగా అర్థమైంది చెంబా. బాగి కడుపులో బిడ్డ పెరుగుతున్న కొద్దీ నా ఆయుష్ తగ్గిపోతుందని నాకు అర్థమయింది" అని మనో అంటే, "అవును, సరిగ్గా చెప్పావు. ఆ పిండాన్ని అవతల వేస్తేనే నువ్వు బ్రతుకుతావు" అని చెంబా చెప్తుంది. అరుంధతినే చంపిందాన్ని నాకు ఆ పిండం ఒక లెక్క కాదు అని మనోహరి చెప్తుంటే బాగి మరింత కోపంగా వింటూ ఉంటుంది. ఈలోపు ఆ బ్లాక్ మ్యానే నిన్ను చంపేస్తాడేమోనని చెంబ అంటే, "నేను ఆ బ్లాక్ మ్యాన్నే అడ్డు పెట్టుకొని బాగీనే చంపేస్తాను" అని మనోహరి చెప్తుంది. ఆ మాట చెప్పేసి బాగి తలుపు వైపు చూస్తుంది. అక్కడ బాగి మొత్తం వినేసి మనోహరి వైపు కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. ఈ మనోహరి ఏంటి ఇంత షాకింగ్‌గా ఏం చూస్తోంది అని చెంబా కూడా వెనక్కి తిరిగి చూడడంతో అక్కడ బాగి ఉంటుంది. అయ్యో, నేను చెప్పిందంతా ఈవిడ వినేసిందా అని చెంబా మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి ఇప్పుడు మనోహరి చేసే కుట్ర అంతా కూడా బాగీకి తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు బాగి ఎలా వార్నింగ్ ఇస్తుంది అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.